ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ఇందులో బోల్డ్ డైలాగ్స్ ఉండవచ్చు. కావున మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మాత్రమే వీడియో చూడండి. కొన్ని రోజుల పాటు యాలో ఆఫీసర్ మధ్య సుల్లిగాడు వాళ్ళ నాన్న గుద్ద పగలగొట్టుండేమో అందుకు ఆఫీసర్ మధ్య. అరే ఆ సుల్లిగానికి ఫోన్ కూడా చేసిన మచ్చ మొడ్డబి ఎత్తుతలేడు. మరి ఎక్కడికి వెళ్ళొచ్చు మచ్చ? అదే మచ్చ తెలుస్తలేదు ఎక్కడికి వెళ్ళిండు. ఆ సుల్లిగాడు ఎక్కడికైనా వెళ్ళింది మచ్చ, కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి చదవడానికి వెళ్తే అరే పూక యాలోగాడు చదవడానికి వెళ్తే నీ గుద్దేం వస్తుందిరా. ఆడు చదివి ఒకవేళ అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితే అరే నువ్వు కూడా చదువురా. మరి గుడ్డు రోజంతా మచ్చల వీడియోస్ చూడంటే డౌట్ లేకుండా చూస్తాను గానీ చదువు మాత్రం ఒడ్డవి కాదు. అరే గుద్దం దొంగతనం చేసేటోడా నువ్వు చదవలేనప్పుడు యాలుగాన్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావురా? అరే ఆ సుల్లిగాడు నా చెడ్డి దోస్త్. లైఫ్ లో నాకంటే ముందుకు అతను ఎలా పంపిస్తా? పెద్ద మాయల ఫకీర్ ఉన్నవేంద్ర నువ్వు. అరే పోదాం పద మచ్చ, యాలుగాడు ఎక్కడుండో చూద్దాం, వెతుకుదాం పోయి. అది ఎందుకు మచ్చే గుద్దెళ్దాం, తన పని తను చేస్తుండొచ్చు. గుద్ద మూసుకొని వెతకడానికి వస్తావా రావా? వెనకడ బబుల్ గమ్ లెక్క అతుక్కుంటావేంద్రా. మచ్చ ఒక్కసారి అంకుల్ దగ్గరికి వెళ్ళి యాలో ఎక్కడుండో అడుగు మచ్చ. నాటకాలు దంగుతున్నావా? ఇద్దరం వచ్చినాం, ఇద్దరం వెళ్దాం. సరే మచ్చ నువ్వు ఎట్లా అంటే అట్లా. అరే నీ గుద్దం దెంగ వెళ్ళకరా. అంకుల్ యాలో ఆఫీసర్లేడు అంకుల్, ఎక్కడికి వెళ్ళిండు? ఇంట్లోనే ఉండు బేట, లోపలికి రా. ఇంట్లోనే ఉండు అంకుల్. యాలోకి ఒక విషయం చెప్పాలి అంకుల్. లోపలికి వెళ్ళకు గుడ్డు అంకుల్ ని గుద్ద పగలు దిగుతాడు. పూగా మళ్ళెందుకు వచ్చినావురా? అతను ఒట్టకాయలు దొంగతనం చేయడానికి. అంకుల్ అంకుల్ సారీ అంకుల్ సారీ అంకుల్ సారీ అంకుల్. అబ్బా అరే అరంసుల్లిగా డోర్ తీసే సమయానికి ఎక్కడికి వెళ్ళిపోయినవరా? అంకుల్ తో నా పిచ్చకాయలు ఒత్తిపించినవులే. సారీ మచ్చా, అక్కడ నన్ను ఎవరో పిలిచినట్టు అనిపిస్తే చూడటానికి వెళ్ళాను. నాకు కూడా ఎవరో చెప్తురు మచ్చా నీ చెంపకురికి ఒకటి దెంగమని. ఊక సంతోషం అయిగా. ఇక చాలుగుడు లోపల ఎలా ఉండా? అరే ఆ సుల్లిగాడు లోపల లేడురా మచ్చా. ఒక్కసారి వెళ్ళి లైబ్రరీలో చూద్దాం, అక్కడ ఉండొచ్చేమో. హా మచ్చా. ఏంది మచ్చా, కాలేజ్ కంటే లైబ్రరీని చూస్తే కక్కొస్తుంది. ఇంకా సప్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకే. కానీ ఆ యాలో ముడ్డగాడు ఇక్కడ కూడా లేడు మచ్చా. అవును మచ్చా, ఆ ముడ్డగాడు ఇక్కడ కూడా లేడు. ఇంకెక్కడికి వెళ్ళొచ్చు మచ్చా? ఏచేలు దెంగ నాకు తెలియదు, నేను ఇంటికి దెంగేస్తున్నా. గుడ్డు ఒక్కసారి వైన్స్ దగ్గరికి వెళ్ళి చూసొద్దాం, అక్కడ ఉండొచ్చేమో. ఇదే లాస్ట్ మచ్చా, అక్కడ చూసి వెళ్ళిపోతాం. హా మచ్చా ఇదే లాస్ట్, అక్కడ చూసి వెళ్ళిపోదాం. హా మచ్చా సరే వెళ్దాం. గుడ్డు హా చెప్పు మచ్చా. గుడ్డు హా చెప్పు మచ్చా. గుడ్డు హా చెప్పరా సుల్లిగా ఏమైంది? గుడ్డు ఇప్పుడు మనం వైన్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా. హా నువ్వే చెప్పినావు కదా సుల్లిగా ఇప్పుడే. హా మచ్చా నేనే చెప్పినా, కానీ ఇక్కడ నుండి కొన్ని బుక్స్ అమ్మిదంగి అక్కడికి వెళ్ళి మందు తాగుదాం మచ్చా. అవునా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు మచ్చా, ఇదే. మనం దరిద్రమే కొద్ది దొరికినాం అనుకో, మన గుద్ద బుక్క సాఫ్ చేస్తారు. అప్పుడు వైన్స్ కాదు సీదా హాస్పిటల్. దొరికితే మచ్చా, ఒకవేళ దొరకకపోతే సరే ఒప్పుకుంటా హరం, కానీ ఒకవేళ దొరికిపోతే ఏముంటది మచ్చా, మళ్ళీ ఇట్లాంటి పని చెయ్యకని గుద్ద మూసుకుని వదిలేస్తారు. సరే కానీ నేనైతే చేతి కూడా పెట్టా, నువ్వే ఏదైనా చేసుకో, కానీ కలిసి తాగుదాం అంటే తాగుదాం. గుడ్డు నువ్వు మాత్రం ఈ కొన్ని బుక్స్ బయట తీసుకెళ్లి పెట్టేసేయి, మిగతాదంతా నేను చూసుకుంటా. నువ్వేం చేస్తావు మరి? ఆతులు చూస్తావా మచ్చా? ఇంకొన్ని ఎక్కువ బుక్స్ బయట తీసుకుని వస్తా మచ్చా. సరే ఇవ్వు, ఏం చేస్తా. అందుకు అంకుల్ ఇలా చూస్తున్నారు ఏదో దెంగినట్టు? ఏం లేదు, కానీ ఇప్పుడు ఈ బుక్స్ అమ్మితే సుమారు ఎన్ని పైసలు రావచ్చని ఆలోచిస్తున్నాను. కనీసం 2 బీర్లు రావచ్చు అంకుల్. ఓహో, ఇప్పుడు ఈ బుక్స్ బీర్లు తాగడం కోసం అమ్ముతున్నారన్నమాట. అవును అంకుల్, మాకు ఇంకేముంటది, తాగాలి తినాలి. అరే గుడ్డుతో మాట్లాడేది ఎవరు? ఈ అంకుల్ ని ఎక్కడో చూసా కానీ గుర్తొస్తలేదు. ఇతనైతే లైబ్రరీ ఓనర్. అట్లయితే గుడ్డు మళ్ళా దొరికిపోయాడు. అరే అంకుల్ ఎందుకు కొడుతున్నావు? అరే ఎందుకు కొడుతున్నావు అంకుల్, చెప్పి కొట్టండి. మొదలైతే గుడ్డు మళ్ళా గుత్త పగలు కొట్టుకొని వస్తాడు. అరే సన్నాసి, లైబ్రరీ ఓనర్ రా నేను. అరే మంచి విషయమే అంకుల్, ఇద్దరం కలిసి అమ్మ దిగుదాం. అరే దొంగ లంజా కొడుక, ఇక్కడే ఉండురా. నేను పోలీస్ వాళ్ళతో చెప్పి నీ గుద్ద బుక్క సాఫ్ చేపిస్తా. ప్లీజ్ అంకుల్ వద్దు అంకుల్, నేను అన్ని బుక్స్ రిటర్న్ పెట్టేస్తా అంకుల్ ప్లీజ్. సరే వెళ్ళు, అన్ని బుక్స్ రిటర్న్ పెట్టేపో. అంకుల్ పెట్టేస్తా, అన్ని బుక్స్ పెట్టేస్తా. అరంగానికి ముందే చెప్పిన వద్దు రాని, ఇప్పుడు నా గుద్ద పగలు దింగిపించాను తాసిల్ గుద్దుడు. సరే వెళ్ళిపో, మళ్ళా ఇంకోసారి కనపడ్డావు అనుకో నీ గుద్దల గడ్డపారం నూతా. అంకుల్ ఇక్కడ యూపీఎస్సీ బుక్స్ ఎక్కడున్నాయి? నీ గుద్ద వెనక ఉన్నాయి చూడు. అరే హరాం సుల్లేగా, నేను ముందే చెప్పిన వద్దురా అని, లాస్ట్ కి నన్ను బుగ్గని చేసినవులే. మచ్చా నువ్వు ఏమైనా పిక్కు మచ్చా, నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. అరే నేను అనుకున్న బియర్ తాగిపిద్దామని, నువ్వు ఇలా అంటే ఇలా మచ్చా. అరే ఈ మాట ముందే చెప్పాలి గా మచ్చా. వస్తా మచ్చా, కానీ ఇదే లాస్ట్ మచ్చా.
తాగడం అంటే గుద్ద కోసుకుంటావు. పోదాం పద మచ్చ. అవును మచ్చ, నీ దగ్గర పైసలు లేవు మచ్చ. మచ్చ, నీకు తాగడం కావాలా పైసలు కావాలా? మచ్చ, నువ్వు ఎక్కడైనా గుద్ద తెంగించుకో, కానీ పైసలుదే. నాకు మాత్రం తాగడం కావాలి. అయితే గుద్ద మూసుకొని నా ఎమ్మట్రా. అరే సుల్లిగాడు ఇంకెక్కడికి వెళ్ళొచ్చు మచ్చా, ఇక్కడ కూడా లేడు. ఏమో మచ్చా, తెలియడం లేదు. అది ఈ పూగ్గాడు ఎక్కడికి వెళ్ళిండు. గుడ్డు ఇంటికి వెళ్ళిపోదాం పద. అరే నీ గుడ్డని ఖచ్చితంగా పగలు దెంగుతారా? తాగిపిస్తున్నావు కదా అక్కడే. ఆ గుడ్డు తాగుదాం, తాగి ఇంటికి వెళ్దాం. ఇది కదా కావాలి. గుడ్డు నేను గుద్ద వల్లగా తాగిపిస్తా. ఏం కావాలి చెప్పు, పైసల గురించి ఆలోచించకు. నిజంగానా మచ్చా? అరే ఆ గుడ్డు నీకేం కావాలి చెప్పు. తాగిన తర్వాత పైసలు లేవు అన్నావు అనుకో, నేను గుద్ద బీవా. అరే సరే గుడ్డు, అలా అయితే సరే. ఒక 8 PM బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ఎంచిన చేప ముక్కలు, 200 చికెన్ పకోడీ, 2 జంబో గ్లాసెస్ చాలు మచ్చా, ఇంతే. సరే గుడ్డు, నేను తీసుకొని వస్తాను, నువ్వు కూర్చో ఇక్కడనే. ఫస్ట్ టైం గుడ్డు యాలో లేకుండా తాగుతున్నావు. అవును మచ్చ, ఇప్పుడు నేను ఎవరిని మూట గుడిపాలి? ఇదంతా పోలీస్ లపాకి వల్లనే జరిగింది. అవును మచ్చ, బాధ ఎక్కువైంది, ఇంకో పెగ్ కలుపు మచ్చ. ఇగో గుడ్డు తాగు. అవును మచ్చా, యాలో ఒకవేళ మళ్ళా లపాకి దగ్గరికి వెళ్ళుండొచ్చేమో. పోలీస్ వాళ్ళు యాలో గాని గుద్దంతా పొగలగొట్టిరు మచ్చా, మళ్ళా వెళ్ళకపోవచ్చు. కాదు మచ్చా, వెళ్ళాడం ఆ సుల్లిగాని గురించి నాకు బాగా తెలుసు. అచ్చా, గుడ్డు ఒక్కసారి చూసొద్దాం. అరే ముందు తాగారం, తర్వాత వెళ్దాం. అరే గుడ్డు యాలో దొరికిండే అనుకో, ఇంకో బాటిల్ తీసుకుని తాగుదాం. పోయేదేంది? అరే సుల్లిగా అప్పుడు తీసుకుందాం గానీ ఇదైతే తాగరా. అరే సుల్లిగా ఒక్క చుక్క కూడా ఉంచలే, మొత్తం అయిపోగొట్టేసినవారా. అరే నువ్వు వెళ్ళి చూసిరా, అంతలోగా నేను షార్ట్ వేసి వస్తా. మచ్చా పైసే. అరే నేను ఉన్నాగా, నేను చూసుకుంటా మచ్చా, నువ్వు వెళ్ళు. ఇక్కడ కూడా లేడు. దొరికిండా మచ్చా? యాలో ఉండా? లేడు గుడు, ఎక్కడా ఊపియలే. కింద పైన మొత్తం ఎతికినా, ఎక్కడా లేడు సుల్లిగాడు. ముడ్డగాడు ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు మచ్చా. అరే గుడ్డు, యాలోగాడి గర్ల్ ఫ్రెండ్ ఇక్కడేం చేస్తుందిరా? ఎక్కడ మచ్చా? ఎక్కడ? అక్కడ చూడు మచ్చా, అక్కడ నిలబడి ఉంది. వెళ్దాం పద మచ్చా, యాలోగాన్ గురించి అడుగుదాం. మచ్చా, చెమిలి ఇక్కడేం చేస్తున్నావు? చిన్న పని ఉంది. అవును, మీరేం చేస్తున్నారు ఇక్కడ? షార్ట్ ఎయిడ్ అనుకుంటురా? చిచ్చి కాదు చెమిలి, యాలో ఎక్కడైనా అవుపడ్డా? లేదు, ఎందుకు, ఏమైంది? తెలుసలేదు చెమిలి, ఎక్కడికి వెళ్ళిండో సుల్లిగాడు. అవును, నీకేం పని ఇక్కడ? నా బాయ్ ఫ్రెండ్ లోపల లబాకితో షార్ట్ కొట్టడానికి వెళ్ళాడు. షార్ట్ కొట్టడానికి నువ్వు ఉన్నావుగా గర్ల్ ఫ్రెండ్ లాగా. నేను ఆ పనికి వద్దని చెప్పాను. చెమిలి ఒక్కసారి నీ ఫోన్ తో యాలోగానికి ఫోన్ చేయి, సుల్లిగాడు ఎత్తుతాడేమో చూద్దాం. నా బాయ్ ఫ్రెండ్ చూశాడనుకో, నా బొక్క దిగుతాడు. ఒక్కసారి ఫోన్ చేసి చూడు చెమలి, లేపిండి అనుకో సరే, లేకపోతే వదిలే. ఆ లవడగాడు నా ఫోన్ ఎత్తుతలేడు. సరే, చేసి చూస్తా. ఈ జిడ్డు మొహంది నాకెందుకు ఫోన్ చేస్తుంది? పొరపాటున వచ్చిందేమో. చూడు, రెండగాడు ఫోన్ కట్ చేస్తుండు. ఇంకోసారి ట్రై చేయి చెమలి. హాయ్ బేబీ. లేపిండు, ఫోన్ లేపిండు. నువ్వే మాట్లాడు చెమలి, స్పీకర్ లో పెట్టు. హాయ్ బేబీ. హాయ్ బేబీ, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినావు, ఏం సంగతి? ఏం లేదు బేబీ, గుర్తుకొస్తున్నావు, అందుకే ఫోన్ చేసిన. ఏం గుర్తుకొచ్చాయి బేబీ? పొదలా? కాదు, లపాకి, పోలీస్, 10,000. సుల్లిగా నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఆదులు వ్యక్తున్నావు వస్తావా? సుల్లిగా ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తావు, అంత గుద్దవలసిందా? ఎందుకు మళ్ళీ నన్ను ఎడ్డిపుకొని చేయడానిక? ఏమైంది అలో చెప్పు. నాన్న నాన్న అన్నావు అనుకో, గుద్దలో గుడ్డపురం నొక్కుతా సుల్లిగా. నేనైతే పని ఉంది కాబట్టి వెళ్ళాను, నువ్వెందుకు వచ్చినావు అక్కడికి? గుడ్డం కాదు, ఏం పని లేదు నీకు అక్కడ. నువ్వు కూడా షార్ట్ కొట్టడానికి వచ్చినావు. నీ వల్ల ఆ పోలీసు వాడు 10,000 దెంగాడు. కొడుకు నువ్వు ఏమైనా చేయి, గుద్దైనా దెంగించుకో, నాకు మాత్రం పైసలు కావాలి. అలా జరిగిందా? అయితే నువ్వు ఇప్పుడు ర్యాపిడో నడుపుతున్నావు అన్నమాట. అవును సుల్లిగా, అంతా నీ వల్లనే. ఇలా ఒక 200 ఫోన్ పే చేయవా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము పెట్టే వీడియోలు మీరు ఆనందంగా చూడాలనుకుంటే.